ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. मस्त शेड जो नाही नीला अप्पो कमला असा పుచ్చుకోండి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. కొరుకుతా, కొరుకుతా, కొరుకుతా. నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను. అయ్యో మాస్ పెట్టుకో, మాస్ పెట్టుకో, మాస్ పెట్టుకో. మాస్ పెట్టుకోండి, మాస్ పెట్టుకోండి. ఎంత చెప్పిన మాస్ పెట్టుకో, మాస్ పెట్టుకోలే. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఆ తర్వాత తెలియదే. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? హాస్యం సరదాగా ఉండాలి శాస్త్రి గారు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఇదొక హఠాత్ పరిణామం. యో చూసుకోబల్లా. ఓ నాయనా, ఏంది ఇది? ఇదేంది ఇది? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ దండలు ఎరమండం గుర్తులు నాయమ్మ సార్ నిరంజన్ గారు, పళ్ళ సమస్యలా? అవును. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఓయమ్మా, ఓ నాయనా, ఏంది ఇది? ఇదేంది ఇది? ఏంటి రాదా? ఆడే కరెక్ట్, అఖిలే అయ్యగారే కరెక్ట్, ఎవరి వల్ల కాదు. అఖిల వల్ల కరెక్ట్, అఖిల వల్ల కరెక్ట్. అఖిలే అఖిలే నంబర్ వన్, నంబర్ వన్. అఖిలే నంబర్ వన్. కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి సార్. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? मस्त शेड जो नाही रा नीला अप्पो कमला असा ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. నాకు సిగ్గేస్తుంది నిజంగా. నాకు సిగ్గేస్తుంది నేను చూస్తా అంతే. వాడు శాంక నువ్వు నాకు, వాడు నీ శాంక నాకుతాడు. సంభ్రమం వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చిపోమ్మ. నా ఇష్టం, నేను రా దెంగే. మరి పీక నీకు వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే చిటికలే. ఒకసారి
ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం ఏది గొక్క తిప్పుకోకుండా ఒక నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే, యు నో. అమ్మా కలుపుతున్నానమ్మా. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఓ నీ అబ్బా ఆపరదే. మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్ మ్యూజిక్ మైస్టర్ పిచ్చెకించారు. ఇది చాలా హైయెస్ట్ ఇది. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. పూర్ కరువు వచ్చినట్టు ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఆడది బాడీ స్ప్రేలా ఉండకూడదు, ప్రతి మగాడు కొట్టుకోవాలనుకుంటాడు. అమ్మాయి పెప్పర్ స్ప్రేలా ఉంది. జుట్టేంటి కొండపల్లి తోకలాగా అంటే చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేదు. నీకు తెలివి ఎక్కువైందిరా. నువ్వు చచ్చిపోతావు. ఫినిష్ రా, ఇంకా ఓటేరా. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? హలో అందరూ ఉన్నప్పుడు నడుము గిల్లుదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బాగా చెప్పండి అమ్మా. చెప్పి నాకు ఇసుకు వచ్చేసిందంటే. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఇంకేం చేస్తుంటావు? ఇంకా అంటే కాఫీ తాగుతూ ఈనాడు, బాత్రూంలో ఆంధ్రజ్యోతి, టిఫిన్ తింటూ TV9, జ్యూస్ తాగుతూ ఈటీవీ 2 చూస్తుంటాను. తర్వాత అది కూడా అడుగుతారా సార్? తర్వాత పడుకొని రిలాక్స్ అవుతాను. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్? ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను. ఇప్పుడు మా ఫాదర్ నే తీసుకుంటే ఎన్నిసార్లు కానీ ఎలా పెంచుంటారు అంకుల్ మనల్ని? సక్సెస్ చేయాలనుకుంటారు. పెళ్లి గురించి మీకెందుకు? గురించి మీకెందుకు? బయట ఒంటరిగా నిద్ర కూడా పట్టలేదు. పేరెంట్స్ చూసుకుంటారు కదా, అర్థం చేసుకోరే. చదువుకోండి ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ఎక్కడో తను కొట్టాడు.